సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ మధ్యాహ్న కాలం నాయన దేవన్న తండ్రి నీ మాటలు ధ్యానిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎవరెవరైతే వీక్షిస్తున్నారో అలాగే నా తండ్రి నాయన నీ మందగా నీవు మేపు తండ్రి, నీ గొర్రెలంగా మేమున్నాం. నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. విస్తారమైన పని పాటుల వలన స్వప్నం పుట్టును. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే కలలు. ప్రైజ్ ది లార్డ్. కలలు అనేటటువంటి యొక్క అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ కలలు అనేటటువంటి యొక్క అంశం గురించి ప్రసంగి, నిజానికి ఈ రచయిత మిక్కిలి జ్ఞానవంతుడు అనుకునేటటువంటి అజ్ఞానం గలవాడిన, అవునా? ఈ ప్రసంగి గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త మిక్కిలి జ్ఞానవంతుడు అని చెప్పబడే ఒక రకమైన అజ్ఞానం చేత నింపబడ్డవాడిన. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కదా జ్ఞానవంతుడిగా చెప్పబడతాడు, కానీ ఆయన పనులు చాలా అజ్ఞానవంతమైనవి. అందులో ఆ అజ్ఞానవంతమైనటువంటి మాటలలో ఒక్క మాట ఏమిటంటే ఈ మాట. నా మాట అర్థమైందా మీకు? విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టును. ఇంకొక అజ్ఞానమైన మాట ఉంటుంది. అది అజ్ఞానమైన మాట ఏంటంటే దేవునికి నరులకు మధ్యవర్తి లేకుండుట చూడగా అంటాడు. దేవునికి నరులకు మధ్యవర్తి లేడు, మధ్య ఎవరు లేరంటాడు ఈయన. అంటే ఈయన నిజంగా జ్ఞానవంతుడైతే క్రీస్తు గురించి ప్రవచించి ఉండాలి, ప్రవచనాత్మకంగా మాట్లాడి ఉండాలి కదా. దావీదు మాట్లాడినట్టుగా కూడా సొలొమోను మాట్లాడలేదు. నిజంగా మిక్కిలి జ్ఞానవంతుడు అని గొప్పగా మాట్లాడడం కాదు, అతడు చేసిన పనులు జ్ఞానవంతమైనయా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది భార్యలు సొలొమోనుకి? అసలు ఎవరు లెక్కించారో మరి, లెక్కించిన వాళ్ళు ఏం రాశారు. ఇప్పుడు లెక్కించడం కూడా కష్టం కదా. ఆ లెక్కించిన వాళ్ళకి కూడా వందనాలు చెప్పాలి. ఎందుకు ఆ జీవితాలు, ఎందుకు ఆ భార్యలు? అందులో కూడా ఈ మహాదేవుణ్ణి తెలుసుకున్న ఈయన అన్య దేవతలకు మొక్కే, సాగిలపడే, గుడులు కట్టే, వాటిని గురించి సందర్భానుసారంగా మాట్లాడే పరిస్థితులకు కారకుడిగా మారినటువంటి వ్యక్తి ఈ జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుడే కళల గురించి ఒక మాట, ఒక స్టేట్మెంట్ లాగా వదిలేశాడు. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును. నిజానికి ఇది వ్యర్థం ఈ మాట కదా. ఎంత వ్యర్థం అంటే అంత వ్యర్థం ఇది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియ దేవుని సంగమా, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇది ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చూసినట్లయితే, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉన్న ఎడల యెహోవా నాకు దర్శనమిచ్చి నేను దర్శనమిచ్చి అతను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఆమేన్. ఎలా మాట్లాడతాడంట? కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అయితే ఇక్కడ మన 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 అంశం ఏంటి? మోషే కాదు, కళ.
ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీలో నా ప్రవక్త ఉండిన ఎడల. మోషే మిరియాము అహరోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో నా ప్రవక్త ఉండిన ఎడల దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో. ప్రైజ్ ది లార్డ్. దర్శనం ఎక్కడిస్తాడంట? కలలో. ఆమేన్. కలలో. మహానుభావుడు అపోస్తుల పౌలు గారు అపోస్తుల కార్యంలో చూస్తే ఎన్నో మార్లు రాత్రి దర్శనమందు ప్రభువు నా పక్కన నిలిచెను, రాత్రి దర్శనమందు ప్రభువు నాతో మాట్లాడెను, రాత్రి దర్శనమందు ప్రభు దూత నా పక్కన నిలిచెను, రాత్రి దర్శనమందు ప్రభు నాతో ఇక్కడ అంటున్నాడు, దర్శనమిచ్చి యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఆమేన్. కొన్నిసార్లు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు దర్శనాలు కలుగుతాయి. మనం మెలకుతూనే ఉంటాం కదా, మనం మెలకుతూనే ఉంటాం, దర్శనాలు కలుగుతాయి. కొన్నిసార్లు నిద్రలో ఉన్నప్పుడు దర్శనాలు కలుగుతాయి, నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తాయి. నిద్రలో కలలున్నాయి, దర్శనాలు ఉన్నాయి. ప్రార్థనలో దర్శనాలు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ కలలు దర్శనాలు అనేది దేవుడి సృష్టించిన ప్రపంచములు. ఆమేన్. దేవుడు సృష్టించిన ప్రపంచములు. ఆమేన్. దృశ్యమైనవి ఉన్నవి ప్రపంచములు, అదృశ్యమైనవి ఉన్నాయి. ఆమేన్. అదృశ్యమైన ప్రపంచాన్ని ఎలీషా ప్రవక్త చూస్తున్నాడు. అగ్ని సైన్యము, అగ్ని దూతలు, ఎలీషా చుట్టూ, ప్రవక్త దైవజనుడైన ఎలీషా చుట్టూ అగ్ని పర్వతం కదా. ఎవరు చూస్తున్నారు? ఎలీషా చూస్తున్నాడు. కానీ ఎలీషా పనివాడు చూడటంలా. ఎలీషా పనివాడికి దృశ్య రూపంలో ఉన్నటువంటి సిరియా దేశపు సైన్యం కనపడుతుంది. కానీ దైవజనుడైన ఎలీషాకి అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవుని అగ్ని దూతలు, సైన్యము, అగ్నిరథాలు, గుర్రాలు, ఆహా దేవుడికి స్తోత్రం, ఇవన్నీ కనపడుతున్నాయి. ఎవరికి? దైవజనుడైన ఎలీషా. అంటే విజిబుల్ థింగ్స్ ఉన్నాయి, ఇన్విజిబుల్ అంటే కనపడేటి ప్రపంచం కలదు, మనకు కనపడని ప్రపంచము కలదు. ఆమేన్. అయితే ప్రపంచములు ఉన్నాయి, ప్రపంచము కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచములు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో ఈ కలలు అనేటటువంటివి కూడా దేవుడి యొక్క సృష్టి, దేవుడి యొక్క ప్రపంచమై ఉన్నది. కలలు దేవుడి యొక్క ప్రపంచాలు, దర్శనాలు దేవుడి యొక్క ప్రపంచాలు. కొందరు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, నేను కళలు నమ్మనండి. నువ్వు దేవుని నమ్మకు, నువ్వు దేవుని నమ్మకు. లేదు, నేను దేవుని నమ్ముతాను, నేను కళలు నమ్మను. మరి కళలు ఇచ్చేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. కళలు ఇస్తానని చెప్పింది దేవుడే, కళలో మాట్లాడతానని చెప్పేది దేవుడే, దర్శనం ఇస్తానని చెప్పేది దేవుడే. దర్శనాలు నమ్మరు వాళ్ళు, కళలు నమ్మరు. వాక్యం ఒక్కటే నమ్ముతారు. వాక్యం ఒకటి ఎట్లా? వాక్యం ఒకటే నమ్ముతాం, కళలు నమ్మరు, దర్శనాలు నమ్మరు. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాలి అంటే దానికి ముందు పైన ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరవశుడైపోయాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. దర్శనం చూస్తున్నాడు. ఏం దర్శనం చూస్తున్నాడు? ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో భావం ఏంటంటే కొర్నేలి ఇంటికి చేయవలసిన ప్రయాణమును గురించి. ప్రైజ్ ది లార్డ్. అన్యజనుల యొద్దకు పేతురు వెళ్ళాడు. ఆమేన్. అన్యజనుల యొద్దకు. కొర్నేలు ఒక్కడు రక్షణ పొందిన వ్యక్తి, కొర్నేలు ఒక్కడు మాత్రమే ప్రభువుకు ప్రార్థన చేసే వ్యక్తి. రక్షణ పొందిన వ్యక్తి అని కూడా అనలేం, కానీ ప్రభువుకు ప్రార్థన చేసే వ్యక్తి. పాత నిబంధన కాలం నుండి నమ్మకమైనటువంటి భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి కొర్నేలి. కానీ ఎప్పుడైతే దైవజనుడైనటువంటి అపోస్తుడైనటువంటి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఆయన కొర్నేలి క్రీస్తుకు దాసుడిగా మారిపోయాడు. ఆ దినమే వారందరూ అక్కడ రక్షణ పొందారు, బంధువులు, స్నేహితులందరూ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు దర్శనం చూశాడు, పౌలు అనేక మార్లు దర్శనం చూశాడు. ఇక్కడ ప్రభువే మాట్లాడుతున్నాడు మిరియాముతోనూ అహరోనుతోనూ, మీలో ప్రవక్త ఉండిన ఎడల నేను కలలో దర్శనమిచ్చి మాట్లాడుదును.
అంటే కళలు ఎన్ని రకాలు? మొట్టమొదలు మనకు తెలియవలసిన విషయం, కళలు ఎన్ని రకాలు? కళలు నేను క్రీస్తునందు గమనించిన విధం చూస్తే 3 రకాలుగా కళలు ఉన్నాయి. 3 రకాలు. 1 దేవుడు ఇచ్చేవి, 2 అపవాది ఇచ్చేవి, 3 మనకు మనముగా ఈ ప్రసంగి పలికిన మాట ఉంది చూసారా, అలాంటి ఒక కళ. మనకు మనముగా కనే కళ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు ఇల్లు అద్దెకు కావాలి అని మనము ప్రొద్దున 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం కాలనీలంతా ఊరంతా తిరిగి వచ్చామనుకోండి. ఈ ఇంటికి పోతున్నాం అడుగుతున్నాం, ఆ ఇంటికి పోతున్నాం అడుగుతున్నాం, వీళ్ళు లేదన్నారు, వాళ్ళు కాదన్నారు, వీళ్ళు అవునన్నారు, వాళ్ళు ఉన్నదన్నారు, వాళ్ళు ఇంత అన్నారు, వీళ్ళు మొత్తం డే అంతా తిరిగాం, ఇల్లు తిరిగాం. రాత్రి వచ్చి అలసిపి కాళ్ళు మామూలుగా లేదు, ఇంకా ఒళ్ళంతా అలసిపోయింది. వచ్చి కాస్తంత భోజనం చేసి అలా పడుకున్నాం. రాత్రి కల్లో కూడా ఎక్కడో తిరుగుతూ ఉంటాం. అవునా? ఇలాంటి కళలు పడతాయా లేదా? కల్లో కూడా తిరుగుతుంటాం. ఆ కల్లో కూడా ఎవరో ఇంటికి వెళ్ళి ఇల్లు అడిగినట్టు, వాళ్ళు చీపో అన్నట్టు, ఎవరో ఇంటికి వెళ్తే రారా రారా అన్నట్టు, ఎవరో ఇంటికి వెళ్తే మీరెంతమంది ఉంటారు అన్నట్టు, ఇలాంటివన్నీ గమ్మత్తైన కళలు రాత్రంతా పడుతుంది కళ. అయ్యా రాత్రి కళలో కూడా నేను తిరుగుతాను. పిల్లలు చూడండి, దినమంతా గంతులేసి ఆడుతూ ఉంటారు. బాగా ఆడారనుకోండి పిల్లలు, ఎక్కడైనా పార్కులోకి తీసుకెళ్ళో గ్రౌండ్లోకి తీసుకెళ్ళి బాగా ఆడారనుకోండి, వెళ్ళి నైట్ వాళ్ళ నిద్రలో కూడా ఆ ఆటలు ఆడుతూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు. వాడు లాక్కుంటున్నట్టు, వీడు కొడుతున్నట్టు, వాడు తిడుతున్నట్టు, టీచర్ తిడుతున్నట్టు, వాళ్ళ ఫ్రెండు వాడిని బాల్ లాక్కుంటున్నట్టు, నా ఫ్రెండ్ బాల్ లాక్కున్నాడు అని. చిన్న పిల్లలు, చంటి పిల్లలు చెప్తారు, మమ్మీ నన్ను కొట్టింది, టీచర్ నన్ను కొడుతుందంటే. రాత్రి నిన్న స్కూల్లో నుంచి బాగానే వచ్చావు అంటే టీచర్ ఎప్పుడు అంటే రాత్రి కలపడింది టీచర్ కొట్టినట్టు. అంటే టీచర్ అంటే మీకు బాగా భయం ఉంది. స్కూల్కి పోయిన దగ్గర నుంచి ఆ టీచర్ గురించి భయపడుతూ అలా ఉంటుంది. రాత్రి కళలో టీచర్ కొట్టినట్టు వచ్చింది. పొద్దున్న లేవు కానీ నిజంగానే టీచర్ని కొట్టిందని మనకు చెప్తూ ఉంటుంది. మమ్మీ టీచర్ కొట్టిందంటే ఎప్పుడు కొట్టింది? నిన్నైతే కొట్టలేదంటే రాత్రి కలబడింది. కళలో కొట్టిందని చెప్పడానికి కూడా పాపకు తెలియదు, కానీ కళ అయితే కనింది. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక కళ దేవుడిచ్చేది, ఇది ఒక రకం. 2 కళలో సాతాను ఇన్వాల్వ్ అయ్యేది, సాతాను మాట్లాడేది, సాతాను దర్శనం ఇచ్చేది, సాతాను మనల్ని పలకరించేది. 3 మనకై మనము అలసట వలన, మనము ఆలోచనల వలన, మన విచారణల వలన, చింతల వలన మనము కనే కళ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కళలు 3 రకాలు. అయితే ఈ కళలన్నీ కూడా ఏమిటి అంటే ఇవి ప్రపంచములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచాలు, దేవుడి సృష్టి, దేవుడు సృష్టించినటువంటి ప్రపంచములు, ఆ కళల ప్రపంచం అది. అంటారా లేదా? కళల ప్రపంచంలో బ్రతకగు బాబు, లైవ్లోకి రా, అంత లేదు ఇక్కడ, ఇలా అంటుంటారా కొందరు? మాట్లాడతారు ఈజీగా. కళల ప్రపంచంలో ఉన్నాడు ఆయన. కళల ప్రపంచం. యోసేపు గురించి అన్నలు అంటున్నారు, అరే చూడండి పగటి కళలు కనేవాడు వస్తున్నాడు. ఆయనకు ముద్ర వేసేసారు. ఆయనకి యోసేపు ఏం చేశాడు? ఒక కళ కన్నాడు. 37వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు కల కని తన సహోదరులకు అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. 9వ వచనం. అతడికో కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కల కంటిని. అందులో యోసేపు అనేటటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఈయన గురించి బోధించని సేవకులు ఉండరు. నేను కళలు నమ్మను అనే సేవకుడు కూడా యోసేపు గురించి బోధిస్తాడు. నేను కళలు నమ్మనండి, దర్శనాలు నమ్మను అనే బోధకులు కూడా, అనే సేవకులు కూడా యోసేపు గురించి బోధిస్తారు. యోసేపు జీవితం మొత్తంలో ఉన్న సారాంశం ఏంటి అని అంటే, యోసేపు ఒక కలగన్నాడు, ఆ కళను నెరవేర్పు కొరకు ఆయన బ్రతికాడు. కలిచ్చింది ఎవరు? దేవుడు. నెరవేర్చింది ఎవరు? దేవుడు. దానికి సహకారిగా పనిచేసింది ఎవరు? సాతాను. ప్రైజ్ ది లార్డ్. నిజమే, అది సహకారిగా పనిచేశాడు. వెన్నంటే ఉండి పనిచేశాడు వాడు. ఆ కళను
బలపరుస్తూ ప్రభు ఆయనకు తోడుగా ఉంటే కలను కాకుండా నెరవేర్చకుండా చూద్దామని సాతాను వెంటపడి ఆ కలను పరిపూర్ణంగా నెరవేర్పులోకి సాతాను ఇండైరెక్ట్గా పనిచేశాడు యోసేపు దగ్గర. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే దేవుని బిడ్డలరా, కలలు ఉన్నాయా? ఉన్నాయి. అందులో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో దేవుడిచ్చే కలలు ఉన్నాయి. కలలు ఏమిటి? దేవుడి సృష్టి, దేవుడి ప్రపంచం, దేవుడు సృష్టించిన ప్రపంచాలలో అదొక ప్రపంచం. ఆ కలలను వాడుకొని సాతాను కూడా మనతో మాట్లాడడానికి వస్తుంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విధంగా మనం ముందుకు పోదాం. ఈ దేహంతో మనం ఉన్నాం. ఓకే, ఈ దేహంతో మనం ఉన్నాము. ఇది ఒక ప్రపంచం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మది ఒక ప్రపంచం అయి ఉన్నది. ఆమేన్. ఆత్మది ఒక ప్రపంచం. జాగ్రత్తగా గుర్తించండి. ఈ దేహానికి సమయం ఉంది, ఆరంభం ఉంది, ముగింపు ఉంది. కానీ ఈ ఆత్మకు ముగింపు అనేదే లేదు. అయితే ఆత్మకు నిత్యత్వము అనేది ఖచ్చితమైన వాస్తవం. అది నరకంలోనా పరలోకంలోనా అనేది ప్రభువు కృప నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ఆత్మలకు ప్రపంచం ఉంది. భక్తుడైన దావీదు అంటాడు, అతని బిడ్డ చనిపోయినప్పుడు చక్కగా భోజనం చేస్తాడు స్నానం చేసుకొని. బిడ్డ చనిపోయాడు అని పనివాళ్ళు చెప్పగానే, బిడ్డ రోగి అయి ఉన్నాడు అన్నప్పుడేమో ఉపవాసాలుండి గోనెపట్ట కట్టుకొని దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటాడు. కానీ బిడ్డ చనిపోయాడు అనగానే గోనెపట్ట పక్కన పాడేసి స్నానం చేసుకొని చక్కగా భోంచేస్తుంటాడు. ఏంటి ఇలాగా అని ఆలోచిస్తానంటాడు, ఇంతకన్నా నేనేం చేయగలను? వాడిని నేను తిరిగి తీసుకురాగలనా? నేను మృతుల లోకానికి వెళ్తాను కానీ వాడిని నేను తిరిగి తీసుకురాలేను కదా. చూడండి, దావీదు ఏమంటున్నాడు? మృతుల లోకం. యోసేపు చనిపోయాడు. ఇదిగో చూడు, ఇది నీ కుమారుని వస్త్రాలేనా, బట్టలేనా అని కడమ సోదరులు, యోసేపు సోదరులు ఆ యోసేపు యొక్క చక్కటి విచిత్రమైన ఆ అంగి తీసుకొచ్చి తండ్రి అయిన యాకోబుకి ఇస్తే ఆ బట్టలను పట్టుకొని తండ్రి అయిన యాకోబు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నేను వెళ్తాను, మృతుల లోకానికి వెళ్ళిపోతాను నేను కూడా అంటాడు. ఎక్కడికి? మృతుల లోకం. అంటే మృతుల లోకం అని సపరేట్, అది ప్రత్యేకంగా ఉంది. అక్కడ అబ్రహాం ఉన్నాడు, అక్కడ లాజరు ఉన్నాడు, అక్కడ దావీదు ఉన్నాడు, యోబు ఉన్నాడు, అక్కడ పాత నిబంధన కాల భక్తులందరూ ఉన్నారు. అది మృతుల లోకమై ఉన్నది. అయితే కలలతో మరొక ప్రపంచం ఉంది. మన ఆత్మ ఆ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం దేహంతో ఇక్కడే పడుకుంటాం. మనం గదిలో అలా పడుకుంటాము, నిద్రపోతాము. ఎక్కడికో వెళ్ళిపోయాం. ఎవరో మనతో మాట్లాడుతూ ఉంటారు. మాటలు వింటుంటాం. ఆ మాటలు కరెక్ట్గానే ఉన్నాయి, ఆ మాటలు చాలా వివరంగానే ఉన్నాయి. మనము జవాబిస్తుంటాం. తర్వాత మనకు మెలకు వస్తుంది. నేను ఇక్కడే పడుకున్నాను కదా, నేను వెళ్ళానా? నువ్వు వెళ్ళలేదు, నీలోనున్న ఆత్మ వెళ్ళొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? నిజంగా నాకు చాలా గమ్మత్తైన ఒక మంచి అనుభవం ఉంది. ఏంటి అంటే, నేను పడుకునేటప్పుడు కొంచెం చిరునవ్వుతో పడుకుంటాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది నా పర్సనల్, క్లియర్గా నా వ్యక్తిగతమే. కనీసం ఎవరికి తెలియదు, వీళ్ళకి కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకు నేను అట్లా చిరునవ్వుతో పడుకుంటానంటే,
నాకు చాలాసార్లు చాలా మంచి మంచి కళలు ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని కళలు నేను చెప్పలేను. ఎందుకంటే ఆ కళలు నమ్మక, ఆ కళలో ఏమన్నా విషయం మీరు అనుమానించారనుకోండి, మీకు అనవసరంగా లేనిపోని శోధన. అయ్యగారికి ఇలాంటి కళ పడిందంట, ఆ కళ నమ్మొచ్చా అంట. నమ్మితే దేవుడికి స్తోత్రం, సంతోషమే. ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో, దానివలన నీకు దుష్పరిణామాలు వస్తాయి. అందుకని నేనేమనుకుంటానంటే, అవతల వాళ్ళు అనవసరంగా వేరే ఆశీర్వాదానికి విరుద్ధంగా వారి ప్రవర్తన కలగకూడదంటే నేను ఈ కళ వాళ్ళకు చెప్పనేకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమయం వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగే సందర్భాలు, నమ్మకం కలిగే అనుభవాలని చూపిస్తూ నేను చెప్పాలి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని కళలు అలా ఉంటాయి. అలాంటి కళలు నేను చూసినప్పుడు, ప్రభు ఇంత విచిత్రమైన కళ ఇది, ఏంటి కళ, అసలు ఇలాంటి కళలు ఎవరికైనా పడతాయా అంటే, బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ కళ వాస్తవం. ప్రైజ్ ద లార్డ్. ఆ కళ నిజం. మీరు నమ్ముతారా? నేను ఇంకొన్ని గమ్మత్తైన కళలు చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నాను, ప్రభువా ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏం జరుగుతుంది అని. ప్రభువు నాకు కలలో చూపించిన సందర్భాలు ఉన్నాయి. అతడి దగ్గర ఒక దయ్యం కూర్చొని ఉంది, అతడిని ఒక దయ్యం బంధించి ఉంది. ఆ దయ్యం నాతో మాట్లాడడం కూడా నేను అనుభవించాను. ఆ దురాత్మ, ఆ చీకటి శక్తి నాతో మాట్లాడడం నేను చూశాను. అంటే ఇలాంటి అనుభవాలు, ఇలాంటి కళలు, అంటే కళలు ఉన్నాయి. దేవుడు నాకు చూపిస్తున్న కళలు ఉన్నాయి. కొన్నిసార్లు అపవాదే వచ్చి నాతో నేరుగా మాట్లాడిన కళలు కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మిరియాముతో అహరోనుతో ప్రభు అంటున్నాడు, మీలో ప్రవక్త ఎవరైనా ఉండిన ఎడల నేను మీ కలలో దర్శనమిచ్చి నేను మీతో మాట్లాడేవాడిని అన్నాడు. యోసేపు విషయంలో గమనించి చూసినట్లయితే, యోసేపుకు 2 రోజులు కలలు ఇచ్చాడు. ఈ కళల నెరవేర్పు మొత్తమైన జీవితం అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే కళలు చాలా 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 ప్రాముఖ్యమై ఉన్నవి. ఆమేన్. మనము దానియేలు గురించి కనుక మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దానియేలు గురించి ఏమని రాయబడుతుందంటే, దానియేలు గురించి ఒక మాట రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? ఇతడు కలలను బాగుగా వివరించువాడు. ప్రైజ్ ది లార్డ్. తెలుసా ఈ మాట మీకు? దానియేలుకు కలలను, భావాలను వివరించే వరముంది. దేవుని ఆత్మ గలవాడు. దానియేలు గురించి కొందరు మనుషులు వెళ్ళి రాజుకు చెప్తారు. రాజేమో ఒక దర్శనం చూస్తాడు. కళ కూడా కాదు, రాజు చూసింది దర్శనం. ఒక వేలు వచ్చిందయ్యా, ఇలా రాస్తుంది గోడ మీద. ఆ రాత ఏం రాతది? దేవుడికి స్తోత్రం. ఎస్తేరమ్మ మామూలుగా లేదు, మండిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మెనే 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 టేకెల్ పర్షిన్. దాని భావము ఇంకా ఆ రాజు ఎదుట ఎంతమంది ఉన్నా ఎవ్వరు చెప్పరు, ఎవరికి అర్థం కాదు. అప్పుడు కలల భావం బాగుగా వివరిస్తాడు. ఇదేని అర్థమైనా చెప్పగలుగుతాడు. దేవుని ఆత్మ గలవాడు ఉన్నాడు ఒకడు. ఎవరు అతను? ప్రైజ్ ది లార్డ్. దానియేలు. అక్కడి నుంచి దానియేలు జీవితం మలుపు తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ దర్శనం యొక్క భావం చెప్తాడో, అతని వస్త్రం మారుతుంది, అతడి స్థానం మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దానియేలుకు ఏ వరం ఉంది? కలల భావాలు చెప్పే వరం ఉంది. అక్కడ రాయబడుతుంది, కలల భావాలు చెప్పే గొప్ప ఆత్మ గలవాడు, దైవాత్మ గలవాడు అని. అంటే ఏ కళ చెప్పినా భావం చెప్పేస్తాడు. అదే భాగ్యము, అదే వరము, అదే ధన్యత మహానుభావుడు మన ప్రియమైనటువంటి యోసేపుకు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోసేపు చెరసాలలో ఉంటాడు. చెరసాలలో ఉండి అక్కడ ఉన్న 2 మిత్రులు ఉంటారు అక్కడ చెరసాలలో ఆయనతో పాటు. వారికి కలలు వస్తే ఈయనకు చెప్పగానే టక్కుని చెప్పేస్తాడు. వా, దేవుడికి స్తోత్రం. చెప్పింది చెప్పినట్టే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే
ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు రాజుకు ఒక కల కంటాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఒక రాజు ఒక కల కంటాడు. ఆ కలగని ఆ కల భావం నాకు కావాలి. ఎవరు? ఫరో కలగంటాడు, ఆ కల భావం కావాలి. ఏంటి కళ? వింతైన కళ. ఆవులు ఏటిలో నుండి పైకి రావడము, మేత మేయడము, చిక్కిపోయిన ఆవులు, బలమైన ఆవులు. ఆ ఫరో కనే కళ నిజంగా మనకు కూడా అర్థం కాదు. నిజం చెప్తున్నా, నాకు కూడా ఆయన కళ చెప్పగానే ఈ కళలో ఇంత అర్థం ఉందా ప్రభువా? ఏమో నీ దాసుడికి అర్థమైంది, నాకైతే అర్థం కాల. ఆ కళ చదివితే, అమ్మ మీరు కూడా చదవండి నాన్న, ఆదికాండము ఇప్పుడు చదవకండి, ఇంటికి పోయిన తర్వాత చదవండి. 41వ అధ్యాయం 41వ అధ్యాయంలో ఉంటుంది. అరే ఆ కళలో ఫరో కనిన కళలో ఇంత అర్థం ఉందా? మన నిజంగా జుట్టు పీక్కున్నా కూడా కళ మనకు అర్థం కాదు. అదే వరం అంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సహజమైన జ్ఞానంతో ఆ కళను అర్థం చేసుకోవడం అనేది అసాధ్యము, జరగని పని. కానీ కళలు గనేవాడు ఎవడు? కళలు గనేవాడు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కళలు గనేవాడు కాదు, కళల భావాలు కూడా చెప్పగలవాడు ఆయన. ఆమేన్. అతడే యాకోబు కుమారుడు, చిన్నవాడు యోసేపు. అన్నలు అన్నారు కళలు గనేవాడు వస్తున్నాడు. ఇక్కడ చెరసాలలో వేయబడినటువంటి యోసేపుతో పాటు ఉన్నటువంటి మిత్రులలో ఒకడంటున్నాడు, అయ్యా ఎటువంటి కళకైనా భావం చెప్పగలవాడయ్యా ఆయన. ఇంకెందుకు ఆలస్యం, పిలుచుకొచ్చేసి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ కళ భావం అయితే యోసేపు చెప్పాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దానియేలు కలభావం చెప్పినప్పుడు ఆయన వస్త్రం మారింది, ఆయన సింహాసనం మారింది, ఆయన చోటు మారింది. దానియేలు కలభావం చెప్పినప్పుడు ఆయన వస్త్రం మారింది, ఆయన కూర్చునే చోటు మారింది, సింహాసనం వచ్చింది. యోసేపు కల చెప్పినప్పుడు యోసేపు వస్త్రం మారింది, యోసేపు సింహాసనం మారింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఫరోకి కలభావం చెప్పనంత వరకు యోసేపు ఉన్నది చెరసాలలో. కానీ ఎప్పుడైతే ఈ కలభావం చెప్పాడో, కళ గురించి వివరించాడో, యోసేపు ఆ ఫరో తర్వాత ఫరో అంతటి వాడైపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే నాన్న, దేవుని బిడ్డలారా, మనం ఏం అర్థం చేసుకోవాలి? కళలా? ఏం కళలయ్యా? కళలు నేను నమ్మను. ఎవరు మీరు? నేను పాస్టర్ని. మీరు ఏ బైబిల్ చదువుతున్నారు? ఈ బైబిలే. ఈ బైబిల్లో కళలు లేవా? ప్రభువే మాట్లాడుతున్నాడు కళల్లో. నేను నమ్మను. అయితే నేను నిన్ను నమ్మను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ కళలు నమ్మను అంటాడు కదా ఒక పాస్టరు, ఒక విశ్వాసి. నేను నిన్ను నమ్మను అనాలి వంతు, అంతే. మనం దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆ మనిషితో ఏమనాలి? నేను నిన్ను నమ్మను అనాలి, అంతే. కళలు దేవుడిచ్చేవయ్యా, నువ్వు నమ్మనంటే ఎలా? కళలు నమ్మనంటారు, దర్శనాలు నమ్మనంటారు. వీళ్ళెవరో తెలుసా? పిలుపుని నమ్మరు, దర్శనమును నమ్మరు, కళలను నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు, భాషలను నమ్మరు, స్వస్థతలను నమ్మరు, వరాలను నమ్మరు. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఈ లోకంలో ఉండే సంపాదన, లోకంలో ఉండే సేకరణ, ఈ లోకంలో ఉండే అశ్లీలమైనటువంటి ఉచ్చారణ భాష, బూతు భాష, ఆవేశాలు, కోపాలు, ఇవి మాత్రం పుష్కలంగా నమ్ముతారు. ద్వేషాలు, కోపాలు, కుట్రలు, అసూయలు, ఇవి నమ్ముతారు. అవి ఉంటాయి వాళ్ళలో. ఎందుకు నమ్ముతారు? అవి ఉంటాయి వాళ్ళలో. అయ్యా కోపం నమ్ముతారండి. ఎందుకు నమ్మను? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది రాకపోతే నాకు ఉదయమే కాదు. అలా ఉంటుంది ఆయనది. నమ్ముతాడు. మరి కోపం నమ్ముతాడు, ద్వేషం నమ్ముతాడు, పగ నమ్ముతాడు, కక్ష నమ్ముతాడు, సంపాదన నమ్ముతాడు, దాచుకోవడం నమ్ముతాడు, అమ్ముకోవడం నమ్ముతాడు, వెనకేసుకోవడం నమ్ముతాడు, తిట్టడం నమ్ముతాడు, అనుమానించడం నమ్ముతాడు. ఎందుకే ఇవిని బాగా నమ్ముతారు? మరి పరిశుద్ధాత్మను నమ్మరంటే ఏమో మరి అది నాలో లేదు, నేను నమ్మను. ఆ మాట అనట్లే.
నాలో లేదు అనడు, కానీ నమ్మనంటాడు. ఎందుకు నమ్మడంటే ఆయనలో లేదు కాబట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట చెప్తాను నాన్న, దయచేసి అర్థం చేసుకోండి. ఒక భయంకరమైన పిసినారి తల్లి ఉంది. ఎంత పిసినారంటే, ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎంగిలి చేత్తో కాకిని కొట్టారట వాళ్ళు. దాని అర్థం ఏంటో తెలుసా? తినే చేత్తో కాకిని కూడా కొట్టరట, అనరట. ఆ అన్నం మెతుకులు రాలితే కాకి తినిపోద్ది మళ్ళీ. అంటే అంత పిసినారులని ఆ మాట యొక్క ఉద్దేశం. అంటే అటువంటి పిసినారు దగ్గరికి వెళ్ళి ధర్మం చేయడం ఎంత గొప్ప గుణం అమ్మా, ఏమ్మా ధర్మం చేయడం ఎంత గొప్ప గుణం తెలుసా నీకు ఆ విషయం? అసలు దానాల గురించి నీకు తెలుసా? ఎంత గొప్ప గుణం అమ్మా. దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. అసలు ఏదైనా పంచటంలో ఉన్న ఆనందం గురించి అమ్మ కొంచెం చెప్తావా అంటే, నీ బతుకు చెడిపోద్ది, దానాలు చేయడం మానేయి, అడక తింటావు, దానం చేయడం అనేది లేదు, మంచి లేదు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇలా చెప్తాడేంది, ఇలా చెప్తుంది ఏంది తల్లి అంటే, ఆ తల్లి లోపల ఏముంది? అదే ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి ఆమె హృదయం నిండా ఏముంది? దానం అనే మాట మాట్లాడొద్దు, ఎవ్వడికి ఏది పెట్టొద్దు ఉచితంగా, ఎవ్వరు మనకేం పెట్టరు ఉచితంగా. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? మీరు ఉచితంగా పొందింది, ప్రైజ్ ద లార్డ్, ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వండి. ఎవ్వరికి ఏది ఉచితంగా ఇవ్వం మేము అంటారు కొందరు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం స్వస్థత గురించి ప్రార్థించండి. దేని గురించి అంటే, నార్మల్గా స్వస్థత గురించి. ఖర్చు అవుతుంది. అవునా? స్వస్థత గురించి ప్రార్థన చేస్తే ఖర్చు అవుతుందా? అయ్యా మరి మీరు మా ఇంటికి వస్తే ఇంకా ఖర్చు అవుతుంది. నాతో ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అన్నారు, అయ్యా మీ వీడియోలు చూశాను, మీ పరిచర్య చూశాను, మీరు కానీ మా సైడ్ వస్తే డబ్బయ్యా అంటే. ఎందుకంటే ఇక్కడ ఏం లేదయ్యా, అన్ని రేట్లే. ఈ చిల్లర దయ్యాలు అల్లర దయ్యాలు ఏమంటే మినిమం 20,000 రూపాయలయ్యా. ఇక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చాతబడులు, ఇక కుటుంబం మొత్తం క్షుణ్ణాభిన్నం అయిపోయింది, మినిమం 1,00,000 అయ్యా. మీరు మా సైడ్ వస్తే డబ్బయ్యా. నేను ఆ సైడ్ రాను. హల్లెలూయా. నేను మీ సైడ్ రాను, అన్ని సైడ్లు వెళ్తాను, ప్రైజ్ ది లార్డ్. మీ సైడ్ మాత్రం రాను, మీ పక్కన వచ్చి కూడా నిలబడతాను, మీ అవసరమైతే మీ చర్చిలో కూడా ప్రార్థన చేస్తాను, కానీ మీ సైడ్ మాత్రం రాను. ఏది? వసూళ్ళ సైడు. హల్లెలూయా. ఆ వసూళ్ళ సైడ్ మనం వెళ్ళాం. ఎందుకంటే ప్రభు అలా ఇవ్వలేదు మనకు, మనం అలా చేయం. అంటే ఏది మనలో ఉంటుందో మనం అవతల వారిలో దాన్ని నమ్ముతాము, చూడాలనుకుంటాము, ఇష్టపడతాము. అదే గుణం ప్రభుది కూడా. యేసయ్య కూడా ఏమంటాడు తెలుసా? నాన్న నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుణ్ణి కనుక మీరు ఆమేన్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు హల్లెలూయా. ఆయనలో గుణాలు, ఆయనలో ఆయనలో ఏముందో మనలో ఆయన అది కావాలనుకుంటాడు. ఈ కళను నమ్మేవాడు ఏమంటాడు? నమ్మని వాడు ఏమంటాడు? నేను నమ్మను, నువ్వు నమ్మకంటాడు. మరి ఇక్కడ మహా భక్తులు ఉన్నారు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొప్ప భక్తులు ఎంతమంది ఉన్నారు, అంతమంది కళలు దర్శనాలు చూసిన వాళ్ళే. అంత మాటకొస్తే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, కొత్త నిబంధన గ్రంథం సుమారు దాదాపుగా 60% కన్నా ఎక్కువగా రాసినటువంటి మహానుభావుడు అపోస్తులుడు అయినటువంటి పరిశుద్ధ పౌలు ఎన్ని దర్శనాలో, ఎన్ని కళలో, వా ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యంలోనే 3-4 చోట్ల అంటాడు ఆయన, రాత్రి దర్శనమందు నిద్రలోనా మెలకువలోనా? నిద్రలోనే కలలు దర్శనాలు, నిద్రలోనే దర్శనాలు మాత్రమే. కొన్ని ప్రార్థన యందు పేతురు మేడగది పైనకెళ్ళి మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. సడన్గా అకస్మాత్తుగా పరవశుడై దర్శనం చూడడం ప్రారంభించాడు.
ఆ దర్శనం చూసిన పిమ్మట తరువాత కొర్నేలి ఇంటికి ప్రయాణం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. అవి దేవుడి సృష్టిలో అవి 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 ప్రత్యేకమైన ప్రపంచములై ఉన్నవి. ఆమేన్. మనం నమ్మాలి. నేను ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రార్థన. పడుకునే ముందు ప్రార్థనలో చేసినా ఉంటుంది, కుటుంబ ప్రార్థన చేసినా కుటుంబ ప్రార్థనలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవా ఈ రాత్రి నాయన కళల ద్వారా దర్శనాల ద్వారా నీవు మాతో మాట్లాడు. ఆమేన్. నేను ఎందుకు నవ్వుతానో తెలుసా? ఆ నవ్వు ఎందుకు ఉంటుందంటే, నాకు ఆనందం ఎందుకు ఉంటుందంటే, పడుకుంటుంటే డాడీ ఇంకా ఎప్పుడు లేపుతావో అప్పుడు అదొక మాట. దానికన్నా ముందు ఏదో ఒక కళ ద్వారా నేను ప్రభువు నాతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎట్లా అంటే, నేను పడుకునేటప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే, ఒక పిల్లోడు రాత్రి పడుకుంటున్నాడు. వాళ్ళ డాడీ వాడికి ఒక సైకిల్ తీసుకొస్తా అని చెప్పాడు, కొత్త సైకిల్. ఆ సైకిల్ కోసం ఎదురు చూస్తున్నాడు. డాడీ 9 అయింది, 10 అయింది, రాలేదు. ఇంకా డాడీ లేట్ అవుతుంది. డాడీ ఎక్కడున్నావు? వస్తున్నా బేటా, దారిలో ఉన్నా. 9 అయింది, వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు డాడీ? ఎక్కడున్నావు? నాన్న దారిలో ఉన్నాను. ఇంకా 10 అవుతుంది, 10:30, 11 అవుతుంది. ఈయన నిద్రపోయాడు పిల్లోడు. పిల్లోడు ఎట్లా ఉంటాడు నిద్రపోయినా కూడా? కలలో సైకిల్ దొక్కుతుంటాడు, సైకిల్తోనే ఆడుతుంటాడు కదా. వాళ్ళు రాత్రి ఆ డాడీ మధ్యరాత్రి ఎప్పుడు వచ్చాడు, సైకిల్ పట్టుకునే వచ్చాడు. ఆయన వస్తున్నాడు కదా మరి. కానీ వీడికి ఎలా ఉంటుంది? ఇక పడుకున్నా కూడా వీడి ముఖంలో చిరునవ్వుతూనే పడుకుంటాడు, హ్యాపీగా పడుకుంటాడు, నవ్వుతా. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను నిద్రలోకి వెళ్ళేటప్పుడు నాకు ఆ ఫీలింగ్తో ఉంటాను నేను. ఆమేన్. ఎట్లా అంటే, డాడీ నాతో మాట్లాడతాడు, డాడీ నాకు కలిస్తాడు, డాడీ నాకు దర్శనం ఇస్తాడు. రాత్రి నాతో డాడీ మాట్లాడతాడు, నా డాడీ మాట్లాడతాడు. ఇక రాత్రి మాట్లాడతాడో పొద్దున మాట్లాడతాడో, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆశ, ప్యాషన్, ఆశపడు ప్రాణము తృప్తిపరచు దేవుడు మన దేవుడు. ఆమేన్. కలగన్నాడు, ఆ కళను చూసుకుంటూనే పరిగెడుతున్నాడు. నూతిలో పడేసినా కళే కనపడుతుంది, గోతిలో పడేసినా కళే కనపడుతుంది, చంపేస్తామన్నా కళే కనపడుతుంది, బానిసం చేసినా కళే కనపడుతుంది. ఇంకొకటి కనపడతలే ఆ యోసేపుకి, ఇంకో మాట లేదు. కళ నెరవేర్చబడింది అంటే కలిచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. పరిస్థితి ఎంత క్రిటికల్ అయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కలిచ్చిన దేవుడు కళ యోసేపు నెరవేర్చబడిందా లేదా? ఎస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నమ్మాలి నా కళల్ని. అదే కళల్ని వాడుకొని అపవాది కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆత్మ ప్రపంచాలలో వాడు ఒక ఆత్మగా, ఒక దురాత్మగా, ఒక చీకటి శక్తిగా తిరుగుతూ ఉంటాడు కదా. వాడు కూడా, నా మాట అర్థమైందా మీకు? వాడు కూడా మాట్లాడతాడు. చాలా సందర్భాలలో చాలామంది కళ్ళలో రాత్రి అయ్యా ఇలా అలా, వాడే, ఓకే వాడొచ్చాడు ఆ రాత్రి, ఓకే. దేవుడు ఆత్మ కలలో వస్తాడు, మాట్లాడతాడు. దురాత్మ కూడా కలలో వస్తాడు. దేవుడు కలలో చాలాసార్లు ఆయన దాసులలాగా, ఆయన సేవకులలాగా వస్తూ ఉంటాడు, మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎవరైతే అమితంగా ఇష్టమో, నీ దృష్టిలో అమితంగా ఎవరైతే ఈయన నిజంగా దేవుని సేవకుడు, ఎంత మంచి దైవజనుడు, ఆ దైవజనుడిని నీ దగ్గర రావడానికి ఆసరా చేసుకుంటాడు దేవుడు. నాకుంది అలాంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక పెద్ద సేవకుడి గురించి, ప్రపంచ స్థాయిలో వాడబడుతున్న సేవకుడి గురించి విన్నాను. ఏమని విన్నానంటే, ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన చర్చి ప్రాంగణంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి కళల్లో వెళ్తుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకు చాలా ఇష్టం ఆయన, చాలా చాలా ఇష్టం. ఎలా అంటే వాళ్ళని కళల్లో వెళ్ళి చూస్తుంటాడట వాళ్ళని. అంత గొప్ప కృపా వరాలు ఉన్నాయి ఆయనకి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్.
ఎస్, అది నిజం. అది పౌలు గారికి ఉంది, మహానుభావుడికి. ఆ వరం పౌలు గారికి ఉంది. ఆ వరం దైవజనుడైన ఎలీషాకు ఉంది. ఆ వరంతో ప్రభువుని యేసుక్రీస్తు కూడా పరిచర్యలో ఆయన ఆ వరాన్ని వాడాడు. నేను ఆ వరాన్ని కొన్నిసార్లు అనుభవించాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకా మనం అంటే ఆపేక్షించాలి, మనం ఆశపడాలి. మనం దేవా నాకివ్వు ఆ వరం ఇవ్వు నాకు. అందుకే నేను అంటాను, మీరందరూ నా గురించి ఏ ప్రార్థన చేయమని చెప్తాను, ప్రార్థన చేస్తుంటారు కూడా మీరు నాకు, నా విషయమై. మీ ఆత్మీయ తండ్రిగా మీ తండ్రి గురించి ఏ ప్రార్థన, ఏ అభిషేకం అయితే ఆయన కలిగి ఉన్నాడో, ఏ అభిషేకం అయితే ఆయన కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడో, ఇంకా ఆ అభిషేకం ఎంత బలం ఉందో ఆ అభిషేకం గురించి మీరు ప్రార్థించాలని నేను చెప్తుంటాను. ఎందుకంటే మనం ఆశపడాలి, దాన్ని మనం పొందుకోవడానికి, దాన్ని నిలదొక్కుకోవడానికి, దాంట్లో బలంగా నిలబడటానికి. నిలబడ్డాను అన్నవాడట పడకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. నేను నిలబడ్డాను అనుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు, శిష్యులతో అంటాడు, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయుడి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటే నమ్మ నా గురించి ప్రార్థన చేయండి. మొట్టమొదటి పాయింట్ మీ ప్రార్థనలో ఏంటంటే మీ ఆత్మీయ తండ్రి అయిన నేనే అని. ఎందుకంటే నేను నిలిచుండుట నాకు, మీకు, దేవుడికి అవసరమై ఉన్నది. ఆమెన్. ఎవరెవరికి అవసరం ఉంది? దేవుడికి అవసరం ఉంది, మీకు అవసరం ఉంది, నాకు మరి ముఖ్యముగా అవసరం ఉంది. నిలబడుట, పడకుండా జాగ్రత్త పడుట. ప్రైజ్ ది లార్డ్. మీ విషయంలో మీరు పడకుండా నిలబడి ఉండుట దైవజనుడిగా నాకు అవసరం ఉంది. దేవునికి అంతకన్నా ఎక్కువగా ఆశ ఉంది. అందుకే మీ చుట్టూ నా ప్రార్థనలు ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒకవేళ ఒక మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ మీటింగ్లో వాడబడ్డాను, పరిచర్య అయిపోయింది, 11 అయిపోయింది, భోజనం చేసాం, పడుకుంటున్నాం అనుకోండి, ఆ మీటింగ్ విషయంలో నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. కానీ చివరిగా నా ప్రార్థన సంఘం బిడ్డల చుట్టూ తిరుగుతూ ప్రార్థన ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ మీటింగు దేవుడు ఇచ్చిన పనిలో ఒక భాగం, కానీ సంఘము దేవుడిచ్చిన బాధ్యత. ఆమెన్. సంఘం దేవుడిచ్చిన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏలూరు వెళ్ళాను, అక్కడ వాడబడ్డాను, ఓకే, దేవుడికి స్తోత్రం, వెళ్ళొచ్చాను. కానీ ఏలూరు వెళ్ళడానికి ప్రార్థన చేసిన గుంపు ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. ఇంకా బెజవాడ వెళ్ళడానికి ప్రార్థన చేసే గుంపు ఉంది ఇక్కడ. అంటే సంఘం ప్రాముఖ్యమైంది. ఇవన్నీ కూడా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థనతో, ఎడతెగక ప్రార్థనతో కనిపెడుతూ ఉండవలసినవి ఉన్నవి. ఆమెన్. కళల విషయంలో, దర్శనాల విషయంలో కూడా మనం అలాగే ప్రార్థన చేయాలి. ప్రభా నాకు మంచి కళలు నాయనా, దేవా నాకు మంచి కళలు ఈ ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాకు దర్శనాలు ఈ ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. హో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. వృద్ధులు కలలు కందురు, యవనస్తులు దర్శనాలు చూచుదురు. ఆమెన్. ఉందా? ఇది పాత నిబంధనలో రాయబడిందా, కొత్త నిబంధనలో కూడా రాయబడిందా? మహానుభావుడు అపోస్తుల కార్యంలో ప్రారంభంలోనే కనపడుతుంది. అపోస్తుల కార్యంలో ప్రారంభంలోనే కనపడుతుంది. పేతురు పరిచర్యలోనే ఈ మాట ఎత్తుపట్టుకుంటారు. యావేలు ప్రవక్త ద్వారా రాయబడింది ఇది. యావేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. అంత్య దినములయందు నా ఆత్మను జనులందరి మీద, మనుషులందరి మీద కుమ్మరించదను. నా దాసురాండ్రులు ప్రవచించదరు. వృద్ధులు కలలు కందురు, యవనస్తులు దర్శనములు చూస్తున్నారు. ఉన్నాయి ఇక్కడ. నమ్మాలి కదా. ఎందుకు నమ్మవు నాన్న? నమ్మకపోతే ఎవరికి నష్టం కదా? అంతేనా? తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి ఈ సందేశాన్ని వింటున్నా, కళలను నమ్మను, దర్శనాలను నమ్మను అంటే నష్టపోయేది నువ్వే.
దేవుని బిడ్డలారా, కలలు, దర్శనాలు దేవుడి ప్రపంచాలు. అందులోంచి మనం బలం పొందుకుంటాం, అందులోంచి మనం ప్రత్యక్షతలు పొందుకుంటాం, అందులోంచి మనం కొన్నిసార్లు వాక్కును పొందుకుంటాం. దర్శన రీతిగానే వెళ్ళానంటాడు పౌలు. నేను దర్శన రీతిగానే వెళ్తున్నాను, నేను దర్శన రీతిగానే వెళ్ళాను, నేను ప్రభువుని చూశానంటాడు. డైరెక్ట్గా ప్రభు సజీవంగా 33.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఎప్పుడు సౌలు ఆయన దగ్గరికి వెళ్ళా. సౌలుగా ఉన్న ఆయన అపోస్తులను హింసించి, సేవకులను హింసించి, సంఘాన్ని హింసించిన తర్వాత ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత పౌలుగా మారాడు. కానీ పౌలు ఏమంటాడో తెలుసా? నేను ప్రభువుని చూశాను. ఆమేన్. ప్రభువుని చూశాను, ప్రభు వలన పొందాను అంటాడు. 1 కొరింథీ 11లో అయితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన, అయ్యా మరి అపోస్తుల ద్వారా, కడమ అపోస్తుల ద్వారా పొందలేదనమాట. కాదు, ప్రభు వలన పొందే. ఆయన కాలాల్లో వెనకకు వెళ్ళగలడు, కాలాల్లో ముందుకు వెళ్ళగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ప్రపంచము మన ఈ భౌతిక ప్రపంచము కన్నా ముందుంది. ఆమేన్. ముగించుకుందాం. ఆత్మ ప్రపంచము, జాగ్రత్తగా వినండి, ఆత్మ ప్రపంచము మన ఈ భౌతిక ప్రపంచము కన్నా ముందున్నది. జాగ్రత్తగా వినండి, ఎలాగో చెప్తాను. ఆత్మ ప్రపంచంలో నిర్ణయించబడినవి భౌతిక ప్రపంచంలో కార్యాచరణగా జరుగుతాయి. ఆమేన్. ఆత్మ ప్రపంచంలో నిర్ణయింపబడినవి ఈ భౌతిక ప్రపంచంలో కార్యాచరణగా జరుగుతాయి. మనకొక కుమారుడు పుట్టెను, అతడి భుజముల మీద దేవుని రాజ్య భారముండును. ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడో పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నాయి. యెషయా గ్రంథంలో, ఇర్మియాలో కదా, యెషయాలో ఉంటాయి. ఇర్మియా, యెషయా, యెజ్కేలు, మోషే, మీలో నుంచి నా వంటి ఒక ప్రవక్త పుట్టును, అతని నమ్మని వాడు, అతని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించును. మోషే మొదలుకొని అంటే భవిష్యత్తు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ ప్రపంచంలో జరిగినదే భౌతిక ప్రపంచంలో కార్యముగా మారుతుంది. ఆమేన్. ఆత్మ ప్రపంచంలో ముందు జరుగుతుంది. హిజ్కియా విషయంలో ఏముంటుంది? నాయనా, నీ ఇల్లును చక్కబెట్టుకో. అవునా? చక్కబెట్టుకో, నువ్వు రావాల్సిన సమయం వచ్చింది. అంటే ఆయన ఏడ్చి మొరపెడితే మరలా దేవుడి వాక్కు ఆయన ప్రవక్తకు ప్రత్యక్షమై, వెళ్ళి హిజ్కియాకు చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను. అంటే ఆయన మరణం అనేది చూశాడా లేదా? దేవుడు జరిగిందా లేదా? ఇప్పుడు మార్చాడు. జరిగిన దాన్నే మారుస్తామా, జరగని దాన్ని మారుస్తామా? జరగని దాన్ని మారుస్తామా? జరగని దాన్ని మార్చే అవసరమే లేదు కదా, ఇంకా జరగలేదు కదా. సర్లే, ఆలోచిద్దామన్నట్టుగానే ఉండొచ్చు. ఆత్మ పరిధిలో అది జరిగిపోయింది, భౌతికంగా జరగవలసి ఉంది. అయితే ఆత్మ పరిధిలో జరిగింది కాబట్టే డిక్లేర్గా చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటాడు, నేను పాపిష్టి మనుషులకు అప్పగింపబడి సిలువ వేయబడి చనిపోతాను, 3వ దినము తిరిగి లేస్తాను. ఇది చెప్తున్నాడా లేదా యేసయ్య? ఇది ఆయన చూస్తున్నాడా? చూస్తున్నాడు. అది చూస్తున్నాడు కాబట్టే ఆ భారము, ఆ వేదన ఎక్కువై, అది చూస్తున్నాడు కాబట్టే ఆ భారంతో, ఆ వేదనతో ఆ గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే జరగాలి. అంటే అది చూస్తున్నాడు. ఒక మాటలో చెప్పనా, లోతైన అనుభవం ఏం చెప్తుందంటే ఆత్మీయతలో, ఆ మేకులు కొడుతున్న శబ్దం కూడా విన్నాడంట యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగును. ఇది ఎక్కడ బైబిల్ గ్రంథంలో వాక్య రూపంలో రాసిలేదు, కానీ ఆత్మ బోధలో ఈ సత్యాలు తెలుస్తాయి.
ఆ శబ్దాలు, ఆ హేళన, అవమానం, ఆ గేలి, ఆ పోరాటం, ఆ కొరడాలు, ఆ బల్యము అవన్నీ చూస్తున్నాడట. ఎందుకంటే భవిష్యత్తు చూడగలిగిన వాడాయన. అవన్నీ జరిగిపోయినాయా లేవా? ఆత్మపరిధిలో ఏమయ్యాయి? జరిగాయి. ఆత్మపరిధిలో జరిగాయి. ఆత్మపరిధిలో జరిగినవి భౌతిక పరిధిలో జరగడానికి వస్తాయి. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు ముందే మనం ప్రార్థించాలి. యాక్సిడెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఆమెన్. కొన్ని యాక్సిడెంట్స్ దుష్టుడు ప్లాన్ చేశాడు, మనం అవి కొట్టేస్తాం, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హఠాత్ మరణాలు, అకాల మరణాలు కొన్ని దుష్టుడు ప్లాన్ చేస్తాడు. యేసుక్రీస్తు నామంలో అకాల మరణం మనం క్యాన్సిల్ చేస్తాం, ఆమెన్. ఆత్మ పరిధిలో ఇది జరుగుతుంది, భౌతిక పరిధిలో జరగడానికి వస్తుంది. ఆత్మ పరిధిలో జరిగిపోతుంది, భౌతిక పరిధిలో జరగడానికి వస్తుంది. మనము ఆత్మ పరిధిలో ఉన్న వారిగా మనం దాన్ని ప్రకటిస్తాం. అందుకే మీరు ఇంకొక మాట క్లోజ్ చేస్తాను, 1 minute. మనం క్రీస్తుతో లేపబడ్డామా లేదా? మనం భౌతికంగా కనపడుతుందా? అది కనపడుతుందా? భౌతికంగా కనపడదు, కానీ లేపబడ్డామా లేదా? ఎస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ మాటతో మీకు అర్థమవుతుంది. మనం క్రీస్తుతో పాటు ఆయన ఉన్న చోట కూర్చున్నామా లేదా? వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు యేసుక్రీస్తుతో పాటు లేచి ఆయనతో కూర్చుని ఉన్నారు, లేపబడ్డారు, ఆయనతో పాటు. ఒక్క మాట చూసి ముగిద్దాం, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువున్నాను. 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కనన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును ఆమేన్. కూర్చుండబెట్టాడా లేదా? అందుకే ఇక్కడ బంధించింది పరలోకంలో బంధించబడుతుంది, ఆమేన్. మీరు భూమి మీద బంధించింది పరలోకంలో ఎట్లా బంధింపబడతాయా? ఈ పాపిష్టుడికి అంత అర్హత ఉందా? అంటే ఒరే నాన్న, నువ్వు పరలోకంలో కూడా ఉన్నావు, నీకు తెలియదు ఆ విషయం. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు క్రీస్తుతో పాటు. నువ్వు లేపబడ్డావు, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కలలు, దర్శనాలు ఎవరు తక్కువ చేయవద్దు, అలాగని అవే గొప్పవని చూడవద్దు. దేవుడిచ్చాడని నిర్ధారణ ఉందా? దాని గురించి మనం ప్రార్థన చేయాలి. హెచ్చరించాడా? ప్రార్థన చేయాలి, మార్చుకోవాలి. గద్దించాడా? మార్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ రూపం చూపించాడా? ఆశీర్వాదంగా చూపించాడా? ప్రవచనాత్మకంగా నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు పిల్లల్ని ఎత్తుకున్నట్టు, నీకు పిల్లలు లేరు, పిల్లల్ని ఎత్తుకున్నట్టు నీకు కలలు పడుతున్నాయి, ఎవరో చెప్తున్నారు నీకు డెలివరీ అవుతుందని, నీకు పిల్లలు అవుతున్నారని. ఎస్, ఆ కళలను పట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవా, నువ్వు నాకు ఇచ్చావు నాయన, ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. వేరే చెడ్డతో ఒక కళ పడింది, ఆ కళను కొట్టే యేసునామంలో. ఆత్మ పరిధిలో కనపడిన కళను యేసునామంలో నువ్వు కొట్టేయి, అదే రద్దు చేయబడుతుంది. నువ్వు దాన్ని 10 మందితో చెప్పకు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ ఓసారి లేచి, నాకు రాత్రి ఒక కళ పడింది. ఏం కళ? కొట్టేదాన్ని అంతే, ఇంకా నాకు చెప్పకంటాను అంతే. నేను వినను, ఇంకా చాలా కళలు వినను నేను. ఆమె కళ చెప్పేటప్పుడే ఆమె ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది నాకు. ఏదో దిక్కుమాల కళ ఒకటి వచ్చింది రాత్రి అని, అంతే. అది నువ్వు కొట్టేయి, నేను కొట్టేస్తాను తర్వాత, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంకా వినొద్దు అది. ఇక మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, చెడ్డ కళలు ఇంకా చెప్పడాలు, ఇంకెవరికి చెప్పడాలు, పలహారం పంచినట్టు పంచుకోవటాలు లేవు. మంచి కళలు పడితే కూడా నాన్న దేవుడిచ్చిన కళలు దైవజనులకే చెప్పాలి. నా మాట మీకు అర్థమైందా? సేవకులకు చెప్పాలి. ఒకవేళ మీకు చెడ్డ కళలు పడినా కూడా సేవకుడికి చెప్పొచ్చు, ఎందుకంటే అధికారం గలవాడు, కొట్టేస్తాడు కాబట్టి. అన్న నాకు ఇట్లా పడింది, అయ్యగారు నాకు ఇలా పడింది, ఇలాంటి కళ వచ్చిందంటే
ఓకే, ఆ కళ నాన్న దేవుడిచ్చింది కాదు, అది దుష్టుడు ఏదో ప్లాన్ చేశాడు, ప్రార్థన చేద్దాం, యేసుక్రీస్తున్నాము. ఎస్, ఆ కళలు నమ్మనోడికి చెప్పావనుకో, ఇంకా ఇంకో రకమైనోడికి చెప్పావనుకో, అయిపోయింది, సర్దేసుకో, పెట్టి రెడీ చేసుకో, బాక్స్ రెడీ చేసుకో. ఆ కళ నీ సాగుకే వచ్చింది. అది ఆ కళ నీకు తెలుసా, ఆ కళ మొన్న మా సోదరు కూడా పడ్డది, పడిన వారం రోజులు చచ్చిపోయింది. ఇక నీ నెక్స్ట్ వారం రోజులు నువ్వే. అట్లుంటారు కొందరు గనులు. అందుకని అందరితో కళలు పంచుకోవద్దు. కొందరితో కళ ఆయన నమ్మనోడికి చెప్పడం ఎందుకు, దండగా చెప్పక వదిలే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, యజమానుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. కళలు, దర్శనాలు నాయనా ఆది కాండం నుండి ఉన్నాయి ప్రభువా, ప్రకటన గ్రంథం వరకు కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ ప్రజలను, నీ భక్తులను నువ్వు ఎంతగానో నడిపించావు, దీవించావు, ఆశీర్వదించావు. అలాగే నీ దుష్టుడు కూడా అనేక మార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా దాడి చేశాడు, మాట్లాడాడు, హెచ్చరించాడు. దేవా నాయనా, మేము ఈ దినాన ప్రభువా కళల విషయమై మేము వివరణ కలిగి ఉన్నాం. దేవా, నీవిచ్చు కళలు, మేలుకరమైన కళలు, ఆశీర్వాదకరమైన కళలు, దర్శనాలు, వాగ్దానపూర్వకమైనటువంటి కళలు, దర్శనాలు నిశ్చయముగా మేము కలిగి ఉందుముగాక, మేము పొందుకుందుముగాక, మేము వాటిని కార్యములలో చూచుదుముగాక. అపవాది చూపించే చెడ్డ కళలు యేసునామములో లయపరుస్తున్నాం. దుష్టుడు చూపించే దర్శనాలు యేసునామములో కొట్టివేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.